1. కాంతి తీవ్రతకి ప్రమాణం క్యాండెలా. 2. కాంతి అవివాహంకి ప్రమాణం ల్యూమెన్. 3. ఘనకోణంకి ప్రమాణం స్టెరేడియన్. 4. కాంతి తీవ్రతకి అంతర్జాతీయ ప్రమాణం లక్స్. 5. స్వయం ప్రకాశకాలకి ఉదాహరణ నక్షత్రాలు, సూర్యుడు. 6. ప్రకృతిలో అతి చల్లని కాంతి జనకం మినుగురు పురుగు. 7. అస్వయం ప్రకాశాలకి ఉదాహరణ గ్రహాలు, ఉపగ్రహాలు. 8. కాంతిని తమ గుండా పూర్తిగా పోనిచ్చే పదార్థాలని ఏమంటారు? పారదర్శక పదార్థాలు. 9. పారదర్శక పదార్థాలకు ఉదాహరణ గాలి, నీరు, గాజు. 10. పాక్షికంగా కాంతిని తమ గుండా పోనిచ్చేవి పాక్షిక పారదర్శక పదార్థాలు. 11. కాంతిని తమ గుండా పోనివ్వనివి కాంతి నిరోధకాలు. 12. పాక్షిక పారదర్శక పదార్థాలకు ఉదాహరణ నూనె పూసిన కాగితం, గరుకు గాజు. 13. కాంతి నిరోధకాలకు ఉదాహరణ చెక్క, గోడ, మానవులు. 14. కాంతి వేగంపై రీసెర్చ్ చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్త న్యూటన్. కాంతి వేగమును కనుగొన్న శాస్త్రవేత్త గెలీలియో. 16. కాంతి వేగమును ప్రయోగశాలలో కనుగొన్న శాస్త్రవేత్త ఫోకాల్డ్. 17. కాంతి 1 సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరాన్ని ఏమంటాము? కాంతి సంవత్సరం. 18. 2 గ్రహాల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం కాంతి సంవత్సరం. 19. కటకాలు ఎన్ని రకాలు? 2 రకాలు. 1 కుంభాకార కటకం, 2 పుటాకార కటకం. 20. దర్పణాలు ఎన్ని రకాలు? 3 రకాలు. 1 పుటాకార దర్పణం, 2 కుంభాకార దర్పణం, 3 సమతల దర్పణం. 21. చిన్న వస్తువులని పెద్ద వస్తువుగా చూపించడానికి ఏ దర్పణాలను ఉపయోగిస్తారు? పుటాకార దర్పణం. 22. పెద్ద వస్తువులని చిన్న వస్తువుగా చూపడానికి ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు? కుంభాకార దర్పణం. 23. అంతరిక్షంలో ఉండే వస్తువులను చూడడానికి ఉపయోగించేవి పుటాకార దర్పణం. 24. డాక్టర్ మిర్రర్ అనగా పుటాకార దర్పణం లేదా కాన్కేవ్ మిర్రర్. 25. డ్రైవర్ మిర్రర్ కుంభాకార దర్పణం లేదా కాన్వెక్స్ మిర్రర్. 26. తాజ్ మహల్ యొక్క అందాలు చూడడానికి ఉపయోగించే మిర్రర్ కుంభాకార దర్పణం. 27. సమతల దర్పణముకు ఒకవైపు ఏ పూత పూస్తారు? సిల్వర్ బ్రోమైడ్ పూత. 28. సినిమా వాళ్ళు తయారు చేసే మిర్రర్స్ చక్కెరతో తయారు చేస్తారు. 29. సమతల దర్పణంలో ఒక వ్యక్తి యొక్క పూర్తి ఎత్తు చూడాలంటే ఆ వ్యక్తి ఎత్తులో దర్పణం సగం ఉండాలి. 30. ప్రతిబింబంకి అధిక ప్రతిబింబాలు ఏ దర్పణంతో ఏర్పడును? సమతల దర్పణం. 31. హ్రస్వ దృష్టి లోపంకి ఏ కటకాన్ని ఉపయోగిస్తారు? పుటాకార కటకం. 32. దీర్ఘ దృష్టి లోపంకు ఏ కటకాన్ని ఉపయోగిస్తారు? కుంభాకార కటకం. 33. చత్వారంకు ఏ కటకాన్ని వాడుతారు? ద్వినాభ్యంతర కటకం. 34. మానవుని కన్ను యొక్క పవరు 576 మెగాపిక్సెల్. 35. లిక్విడ్ కలర్స్ అధ్యయనాన్ని ఏమంటారు? క్రోమటోగ్రఫీ. 36. కాంతి యొక్క రంగుల అధ్యయనాన్ని ఏమంటారు? స్పెక్ట్రోస్కోపీ. 37. విద్యుదయస్కాంత వర్ణపటాన్ని ప్రతిపాదించింది మ్యాక్స్వెల్. 38. పరారుణ వికిరణాలను కనుగొన్నది హర్షెల్. 39. అదృశ్య కిరణాలు అనగా ఇన్ఫ్రారెడ్ రేస్ లేదా పరారుణ కిరణాలు. 40. పరారుణ కిరణాల వేగం కాంతి వేగంతో సమానం. 41. వేడిగా ఉండే వస్తువుల నుంచి వచ్చే వికిరణాలు పరారుణ వికిరణాలు. 42. పరారుణ వికిరణాలను చూడడానికి ఉపయోగించే పరికరం బోలోమీటర్ లేదా థర్మోఫైల్. 43. చీకట్లో ఫోటోలు తీయడానికి వేటిని ఉపయోగిస్తారు? పరారుణ వికిరణాలు. వీటినే నైట్ విజన్ కెమెరాస్లో కూడా వీటినే ఉపయోగిస్తారు. అలాగే మంచులో ఫోటోలు తీయడానికి కూడా పరారుణ వికిరణాలను ఉపయోగిస్తారు. 44. శరీర మర్దనానికి ఉపయోగించేవి పరారుణ వికిరణాలు. 45. టీవీ రిమోట్లో ఉపయోగించే రేస్ ఐఆర్ రేస్. 46. ఎక్స్ కిరణాలను కనుగొన్నది రాంట్జన్. 47. ఎక్స్ కిరణాల ఉత్పత్తి క్యాథోడ్ కిరణాలు వెళ్ళి భార లోహాన్ని తాకడం వల్ల ఎక్స్ కిరణాలు ఉత్పత్తి అవుతాయి. 48. ఎముకల పగుళ్లను, విరుగులను గుర్తించుటకు ఎక్స్రేస్ వాడుతారు.
దంతాల సమస్యలు తెలుసుకోవడానికి ఉపయోగించే కిరణాలు ఎక్స్ కిరణాలు. 50 అణువుల ఆకృతిని తెలుసుకోవడానికి ఎక్స్రేస్ ఉపయోగిస్తారు. 51 మెదడులో బ్లడ్ క్లాట్ తెలుసుకోవడానికి ఎక్స్రేస్ యూజ్ చేస్తారు. 52 కీళ్ల నొప్పులు నివారించుటకు ఎక్స్రేస్ను వాడుతారు. 53 సిటీ స్కాన్లో ఏ రేస్ వాడతారు? ఎక్స్రేస్. 54 మైక్రో తరంగాలను కనుగొన్నది జేమ్స్ క్లార్క్ సన్. 55 మైక్రో తరంగాల వేగం కాంతి వేగంతో సమానం. 56 రేడియో టీవీలు ఏ తరంగాల ద్వారా పనిచేస్తాయి? మైక్రో తరంగాలు. 57 మొబైల్ ఫోన్, రాడార్, సోనార్ వంటివి వేటి ద్వారా పనిచేస్తాయి? మైక్రోవేవ్ లేదా సూక్ష్మ తరంగాల ద్వారా పనిచేస్తాయి. 58 అతినీల లోహిత కిరణాలను కనుగొన్నది రిక్టర్. 59 అతినీల లోహిత కిరణాల ఉత్పత్తి సూర్యుడు. 60 యూవీ రేస్ను చూడగలిగినవే తేనెటీగలు. 61 అతినీల లోహిత కిరణాలు భూమిని చేరకుండా ఆపేవి ఓజోన్ పొర. 62 ఓజోన్ పొర క్షీణతకు కారణమయ్యే వాయువులు క్లోరోఫ్లోరోకార్బన్స్, ఫ్రియాన్స్. 63 క్లోరోఫ్లోరోకార్బన్ వేటి నుంచి వెలువడతాయి? జెట్ విమానాలు. 64 ఫ్రియాన్స్ వేటి నుంచి వస్తాయి? ఏసీలు, ఫ్రిడ్జ్లు. 65 కరెన్సీ నోట్లు అసలువో నకిలీవో తెలుసుకోవడానికి యూవీ రేస్ను ఉపయోగిస్తారు. అలాగే డాక్యుమెంట్లు, వేలిముద్రలు కూడా అసలువా నకిలీవా తెలుసుకోవడానికే యూవీ రేస్ను ఉపయోగిస్తారు. అలాగే కోడిగుడ్లు మంచివా చెడిపోయినవా అని తెలుసుకోవడానికి కూడా యూవీ రేస్ను ఉపయోగిస్తారు. 66 పాలను శుభ్రపరచుటకు మినరల్ వాటర్ తయారీకి యూవీ రేస్ను ఉపయోగిస్తారు. 67 దృశ్య కాంతిని కనుగొన్నది న్యూటన్. 68 మానవ కంటికి కనపడే కాంతినే దృశ్య కాంతి అంటారు. 69 తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోవడాన్నే కాంతి విక్షేపణం అంటారు. 70 ఇంద్రధనుస్సు ఎక్కడ ఏర్పడుతుంది? సూర్యునికి వ్యతిరేక దిశలో ఏర్పడుతుంది. అదే ఎప్పుడు ఏర్పడుతుంది అంటే వర్షం వచ్చిన తర్వాత వచ్చే ఎండ వలన సూర్యుడికి వ్యతిరేక దిశలో అప్పుడు ఏర్పడుతుంది. 71 ఆకాశంలో విబ్జార్ ఏర్పడాలి అంటే సూర్యుని యొక్క కోణం ఎంత ఉండాలి? 42 డిగ్రీస్. 72 విబ్జార్లో మానవ కంటికి కనిపించని రంగు ఇండిగో. 73 అత్యధిక పరిక్షేపణం గల రంగు వైలెట్. 74 అత్యల్ప పరిక్షేపణం గల రంగు రెడ్. 75 అత్యల్ప శక్తి గల రంగు లేదా కాంతి అనొచ్చు రెడ్. 76 అత్యధిక శక్తి గల రంగు లేదా కాంతి వైలెట్. 77 అత్యధిక తరంగ దైర్ఘ్యం గల రంగు రెడ్. అత్యల్ప తరంగ దైర్ఘ్యం గల రంగు వైలెట్. 79 ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే కలర్ బ్లూ. 80 ప్రపంచంలో తక్కువ మంది ఇష్టపడే కలర్ రెడ్. 81 శరీరానికి హాయినిచ్చే కలర్ గ్రీన్. 82 శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే కాంతి వైట్. 83 శరీరానికి చల్లదనాన్ని ఇవ్వని కాంతి బ్లాక్. 84 ప్రాథమిక రంగులు ఎరుపు, ఆకుపచ్చ, నీలం. 85 స్థిర తరంగ దైర్ఘ్యం ఉన్న ఏదైనా ఒక యానకాన్ని ఏమంటారు? రంగు అంటారు. 86 గామా వికిరణాలను కనుగొన్నది పాల్ విల్లర్డ్, ఏహెచ్ బెకరల్. 87 అత్యధికంగా చొచ్చుకుపోగల రేస్ గామా రేస్. 88 రేడియో తరంగాలను కనుగొన్నది హెడ్జ్. 89 అత్యధిక దూరం ప్రయాణం చేసే వికిరణాలు రేడియో తరంగాలు. 90 క్యాథోడ్ రేస్ను కనుగొన్నది జేజే థామ్సన్. 91 యానోడ్ రేస్ను కనుగొన్నది రూదర్ఫోర్డ్. 92 సోనార్ని కనుగొన్నది నిక్సన్. 93 యురేనియంను కనుగొన్నది పెలిగాట్. 94 షేవింగ్ మిర్రర్గా దేన్ని ఉపయోగిస్తారు? పుటాకార దర్పణం. 95 కిడ్నీల్లో రాళ్లను తొలగించుటకు అతిధ్వనులను ఉపయోగిస్తారు. 96 యురేనియం యొక్క ధాతువు పిచ్ బ్లెండ్. విమానంలో వెళ్ళే వారికి ఇంద్రధనుస్సు ఏ ఆకారంలో కనపడుతుంది? వృత్తాకారం. 98 ఓజోన్ పొరను కొలవడానికి ఉపయోగించేది డాక్స్టర్ యూనిట్స్. 99 సంపూర్ణ పారదర్శక పదార్థం గాలి. నోట్ ఇక్కడ సంపూర్ణ పారదర్శక పదార్థం అంటే గాలి, సంపూర్ణ పారదర్శకం అంటే శూన్యం. నెక్స్ట్ 100 కాంతికి ఉండే ధర్మాలు పరావర్తనం, వక్రీభవనం, కాంతి పరిక్షేపణం, కాంతి విక్షేపణం, కాంతి సంపూర్ణాంతర పరావర్తనం, వ్యతికరణం, వివర్తనం, ధ్రువణం. 101 కాంతి జనకం నుంచి వచ్చే కాంతి సందిగ్ధ కోణం కంటే ఎక్కువ కోణంతో వెళ్తే అప్పుడు కాంతి సంపూర్ణాంతర పరావర్తనం చెందింది అంటారు. 102 సందిగ్ధ కోణం అన్న 90 డిగ్రీస్.
103 కాంతి సంపూర్ణాంతర పరావర్తనం చెందాలి అంటే సందిగ్ధ కోణం ఎంత ఉండాలి? 90 degrees కన్నా ఎక్కువ ఉండాలి. 104 అత్యధిక సంపూర్ణాంతర పరావర్తన గుణం కలది వజ్రం 24 degrees. 105 ఎండమావులు ఏర్పడుట సబ్బు నీటి బుడగ పైన రంగులు రావడానికి కారణం సంపూర్ణాంతర పరావర్తనం. 106 ఆప్టికల్ ఫైబర్ పనిచేయుట కాంతి సంపూర్ణాంతర పరావర్తనం. 107 ఆప్టికల్ ఫైబర్పై రీసెర్చ్ చేసినది సివి రామన్. 108 ఆప్టికల్ ఫైబర్ను కనుగొన్నది నరేంద్ర కపాని. 109 లాప్రోస్కోపీ ఎండోస్కోపీ ఏ నియమంపై ఆధారపడి పనిచేస్తుంది? కాంతి సంపూర్ణాంతర పరావర్తనం. 110 సబ్బు నీటి బుడగ పైన రంగులు రావడానికి కారణం కాంతి సంపూర్ణాంతర పరావర్తనం. 111 తారు రోడ్డు పైన రంగులు రావడానికి కారణం కాంతి సంపూర్ణాంతర పరావర్తనం. 112 కాంతి సంపూర్ణాంతర పరావర్తనం జరగాలి అంటే కాంతి ఎప్పుడూ సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి ప్రసరిస్తూ ఉండాలి. సపోజ్ గాలి నీరు తీసుకుంటే గాలి విరళ యానకము, నీరు సాంద్రతర యానకం అవుతుంది. 113 మసి పూసిన గోళం నీటిలో ఉంచిన అది వెండిలా మెరవడం సంపూర్ణాంతర పరావర్తనం. ఆక్వేరియంలో గాలి బుడగలు వెండి వలె మెరవడం కాంతి సంపూర్ణాంతర పరావర్తనం. 115 ఇంద్రధనస్సు ఏర్పడడంలో ఇమిడి ఉన్న సూత్రము కాంతి సంపూర్ణాంతర పరావర్తనం మరియు కాంతి విశ్లేషణము. 116 శీతల దేశాల్లో లూమింగ్ ఏర్పడడం కాంతి సంపూర్ణాంతర పరావర్తనం. 117 ఏదైనా ఒక తలంపై పడిన కాంతి అదే యానకంలోకి తిరిగి ప్రయాణించడాన్నే కాంతి పరావర్తనం అంటారు. 118 పతన కాంతి యొక్క గ్లాన్సింగ్ కోణం అనగా పతన కాంతికి పరావర్తన తలానికి మధ్య గల కోణంనే గ్లాన్సింగ్ కోణం అంటారు. 90 - I. 119 పరావర్తన కాంతి యొక్క గ్లాన్సింగ్ కోణము పరావర్తన కిరణానికి పతన తలానికి మధ్య గల కోణమును పరావర్తన కిరణం యొక్క గ్లాన్సింగ్ కోణం అంటారు. 90 - R. 120 కాంతి పరావర్తనం ఎన్ని రకాలు? 2 రకాలు. 1 క్రమ పరావర్తనం, 2 అక్రమ పరావర్తనం లేదా క్రమరహిత పరావర్తనం. 121 క్రమ పరావర్తనం జరగాలి అంటే నునుపు తలం కలిగి ఉండాలి. 122 అక్రమ పరావర్తనం జరగాలి అంటే గరుకుతనం ఉండాలి. 123 కాంతి పరావర్తనంలో పతన కోణం ఎప్పుడూ పరావర్తన కోణంకి సమానం. 124 కాంతి పరావర్తనంలో పతన కోణం, పరావర్తన కోణం, పతన బిందువు వద్ద గీచిన లంబం ఎప్పుడు ఒకే తలంలో ఉంటాయి. 125 కాంతి లంబంగా పతనమైతే తిరిగి అదే మార్గంలో వెనుకకు వస్తుంది. 126 లంబ పతనానికి పతన కోణం, పరావర్తన కోణం రెండూ శూన్యము. 127 ఫెర్మాట్ సూత్రం అనగా కాంతి అతి తక్కువ కాలంలో ప్రయాణించే మార్గాన్ని ఎంచుకుంటుంది. దీన్ని ఫెర్మాట్ సూత్రం అంటారు. 128 ప్రతిబింబాలు ఎన్ని రకాలు? 2 రకాలు. నిజ ప్రతిబింబాలు, మిథ్యా ప్రతిబింబం. 129 తెర మీద పట్టగల ప్రతిబింబం, నిజ ప్రతిబింబం. 130 తెర మీద పట్టలేని ప్రతిబింబం, మిథ్యా ప్రతిబింబం. 131 నిజ ప్రతిబింబాలు ఎప్పుడూ తలక్రిందులుగా ఉంటాయి. 132 కేంద్రీకరణం వల్ల ఏర్పడే ప్రతిబింబం, నిజ ప్రతిబింబం. 133 మిథ్యా ప్రతిబింబం ఎప్పుడూ నిటారుగా ఉంటాయి. 134 కంటితో చూడగలిగిన ప్రతిబింబం, మిథ్యా ప్రతిబింబం. 135 పెరిస్కోప్లో గల దర్పణాలు 2. 136 పెరిస్కోప్లో గల 2 సమతల దర్పణాల మధ్య కోణం 0 degrees. 137 పెరిస్కోప్లో సమతల దర్పణం గొట్టం అక్షంతో చేసే కోణము 45 degrees. 138 సమతల దర్పణాల మధ్య కోణము 0 degrees ఉంటే ప్రతిబింబాల సంఖ్య అనంతము, అనేక ప్రతిబింబాలు ఏర్పడతాయని. 139 పెరిస్కోప్లో సమతల దర్పణాల మధ్య కోణం 0 degrees ఉన్నా అనంత ప్రతిబింబాలు ఏర్పడవు. కారణం దర్పణాల మధ్య వస్తువు ఉంటేనే అనంత ప్రతిబింబాలు ఏర్పడతాయి. కానీ ఇక్కడ వస్తువు అనేది సమతల దర్పణానికి ముందు ఉంది. అంటే మనం పెరిస్కోప్తో బయట ఉన్న వస్తువుని చూస్తున్నాం అంటే దర్పణాలకి ముందు ఉంది కాబట్టి వస్తువు అనంత ప్రతిబింబాలు ఏర్పడటం లేదు. 140 కెలిడియోస్కోప్ నందు దర్పణాల సంఖ్య 3. కెలిడియోస్కోప్లో దర్పణాల మధ్య కోణము 60 degrees.
142 కెలిడియోస్కోప్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? కాంతి బహుళ పరావర్తనం. 143 ప్రధాన అక్షానికి సమాంతరంగా పతనమైన కాంతి కిరణం పరావర్తనం తర్వాత నాభి గుండా ప్రయాణిస్తుంది. 144 నాభి గుండా పతనమైన కాంతి కిరణం పరావర్తనం అనంతరం ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. 145 వక్రతా కేంద్రం ద్వారా పతనమైన కాంతి కిరణం తిరిగి అదే మార్గంలో పరావర్తనం చెందుతుంది. 146 కాంతి ఒక యానకం నుంచి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు కాంతి వంగి ప్రయాణిస్తుంది. ఈ ధర్మాన్నే కాంతి వక్రీభవనం అంటారు. 147 ఏ యానకంలో కాంతి వడి ఎక్కువగా ఉంటుందో అదే విరళ యానకం. 148 ఏ యానకంలో కాంతి వడి తక్కువగా ఉంటుందో అది సాంద్రతర యానకం. 149 యానకంలో కాంతి వడి ఎక్కువగా ఉంటుందో అక్కడ కాంతి వక్రీభవనం తక్కువగా ఉంటుంది. 150 ఏ యానకంలో కాంతి వడి తక్కువగా ఉంటుందో అక్కడ కాంతి వక్రీభవనం ఎక్కువగా ఉంటుంది. 151 శూన్యంలో కాంతి వేగానికి యానకంలో కాంతి వేగానికి మధ్య గల నిష్పత్తిని ఆ యానకం యొక్క పరమ వక్రీభవనం అంటారు. 152 నీటిలో కాంతి వక్రీభవన గుణకము 1.33. 153 నీటిలో కన్నా శూన్యంలో కాంతి వేగము 1.33 రెట్లు ఎక్కువ ఉంటుంది. 154 గాజు వక్రీభవన గుణకం 1.5. 155 శూన్యంలో కంటే గాజులో కాంతి వేగము 1.5 రెట్లు తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 156 వజ్రం యొక్క వక్రీభవన గుణకం 2.42. 157 నెక్స్ట్ 157 నక్షత్రాలు మెరవడానికి కారణం కాంతి వక్రీభవనం. సగం వరకు నీరు పోసిన గాజు గ్లాసులోని పెన్సిల్ విరిగినట్లు కనపడటకు కారణం కాంతి వక్రీభవనం. 159 సూర్యోదయం సూర్యాస్తమయాల్లో సూర్యుని యొక్క అండాకృతికి కారణం కాంతి వక్రీభవనం. 160 ఏ సందర్భాల్లో స్నెల్ నియమం వర్తించదు? 1 వక్రీభవనం జరగనప్పుడు. 2 కాంతి వడిలో మార్పు లేనప్పుడు. 161 వక్రీభవనం ఎప్పుడు జరగదు? కాంతి లంబంగా పతనమైనప్పుడు. 162 ఏ పతన కోణానికి వక్రీభవన కోణం 90 డిగ్రీలు అవుతుందో దానినే సందిగ్ధ కోణం అంటారు. 163 కటకం లేదా లెన్స్ అనగా కాంతిని వక్రీభవనం చెందించగల కనీసం ఒక వక్రతలం ఉన్న పారదర్శక పదార్థం. నెక్స్ట్ 164 కటక సూత్రం 1/f = 1/v - 1/u. నెక్స్ట్ 165 కటక నాభీయ సామర్థ్యం = నాభ్యాంతరం యొక్క విలోమము. దట్ మీన్స్ p = 1/f. నెక్స్ట్ 166 ఒక కుంభాకార కటకాన్ని నీటిలో ముంచితే దాని నాభ్యాంతరము పెరుగుతుంది. నెక్స్ట్ 167 ఒక పుటాకార కటకముని నీటిలో ముంచితే దాని నాభ్యాంతరము తగ్గుతుంది. కుంభాకార కటకం అయితే పెరుగుతుంది నీటిలో ముంచితే, అదే పుటాకార కటకం అయితే నీటిలో ముంచితే దాని నాభ్యాంతరం తగ్గుతుంది. నెక్స్ట్ 168 కటకం యొక్క ఆవర్ధనము m = v/u. 169 కుంభాకార కటకంకి నాభ్యాంతరము పాజిటివ్గా ఉంటుంది. 170 పుటాకార కటకానికి నాభ్యాంతరము నెగిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ 171 కటక సామర్థ్యానికి ప్రమాణం డయాప్టర్స్. నెక్స్ట్ 172 దృష్టిని ఎన్ని రకాలుగా కలదంటే 3 రకాలు. 1 మోనోక్యులర్ దృష్టి, 2 బైనాక్యులర్ దృష్టి, 3 నిశాచర దృష్టి. 173 మోనోక్యులర్ దృష్టి కలవాటికి ఉదాహరణ గేదెలు. 174 బైనాక్యులర్ దృష్టి కలవాటికి ఉదాహరణ మానవుడు, గొడ్లగోబులు. నెక్స్ట్ 175 నిశాచర దృష్టి కలవాటికి ఉదాహరణ పిల్లి, గబ్బిలము. 176 మన దృష్టి సరిగ్గా ఉంది అని ఎప్పుడు చెప్పగలము? 25 సెంటీమీటర్ల దూరం నుంచి వస్తువుని చూస్తే అది క్లియర్గా కనిపించినట్లయితే మన దృష్టి సరిగ్గా ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ 177 టీవీకి మనకు మధ్య దూరము 2.5 మీటర్స్ లేదా 250 సెంటీమీటర్స్. నెక్స్ట్ 178 బుక్కుకు మనకు మధ్య దూరము 30 సెంటీమీటర్స్ దూరం ఉండాలి, 45 డిగ్రీస్ కోణంతో చూడాలి. నెక్స్ట్ 179 మానవుని కన్ను యొక్క సమదృష్టి కోణము 60 డిగ్రీస్. నెక్స్ట్
180. మానవుని యొక్క దృష్టి స్థిరత 1/10 సెకండ్స్ లేదా 0.1 సెకండ్స్. నెక్స్ట్ 181. మానవుని కన్ను ఎన్ని మెగాపిక్సెల్ ఉంటుంది? 576 మెగాపిక్సెల్. నెక్స్ట్ 182. మానవుని కంటి రెటీనా మీద ప్రతిబింబము ఎంతసేపు ఉంటుంది? 1/16 సెకండ్స్. నెక్స్ట్ 183. మానవుని కంటిలో కటకము రెటీనా మధ్య దూరము 2.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ 184. దృష్టి కోణం అనగా ఏ కంటి కోణం వద్ద వస్తువు యొక్క మొత్తం భాగాలు కనిపిస్తాయో ఆ కోణాన్నే కంటి యొక్క దృష్టి కోణం అంటారు. దట్ ఈస్ 60 degrees. నెక్స్ట్ 185. ఆరోగ్యవంతులైన వారికి స్పష్ట దృష్టి కనీస దూరం 25 సెంటీమీటర్స్. ఆరోగ్యవంతులైన పసిపిల్లలకి దృష్టి కనీస దూరం 10 సెంటీమీటర్స్. 187. ఆరోగ్యవంతులైన వయసు మళ్ళిన వారికి స్పష్ట దృష్టి కనీస దూరము 1 మీటర్ టు 2 మీటర్. నెక్స్ట్ 188. కంటి కటకం గరిష్ట నాభ్యంతరము 2.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ 189. కంటి కటక కనిష్ట నాభ్యంతరము 2.27 సెంటీమీటర్స్. నెక్స్ట్ మానవుని కంటి కటక నాభ్యంతరము నిరంతరం మారుతూ ఉంటుంది. నెక్స్ట్ 191. కంటి కటక నాభ్యంతరం మారడానికి సహాయపడేవి సిలియరీ కండరాలు. 192. సిలియరీ కండరాలు పటుత్వం కోల్పోతే దృష్టి లోపాలు వస్తాయి. నెక్స్ట్ 193. దృష్టి లోపాలు ఎన్ని రకాలు? 3 రకాలు. 1 హ్రస్వ దృష్టి, 2 దీర్ఘదృష్టి, 3 చత్వారం. నెక్స్ట్ 194. హ్రస్వ దృష్టినే ఏమంటారు? మయోపియా లేదా దగ్గర దృష్టి. నెక్స్ట్ 195. హ్రస్వ దృష్టి లోపమును నివారించుటకు ఏ కటకమును వాడుతారు? పుటాకార కటకము. 196. హ్రస్వ దృష్టి కలవారిలో ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? రెటీనా కన్నా ముందు. నెక్స్ట్ 197. దీర్ఘదృష్టినే ఏమంటారు? హైపర్మెట్రోపియా లేదా దూరదృష్టి. 198. దీర్ఘదృష్టి నివారణకు ఏ కటకాన్ని వాడుతారు? కుంభాకార కటకం. 199. దీర్ఘదృష్టి కలవారిలో ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? రెటీనాకి అవతల వైపు. 200. చత్వారం హ్రస్వ దృష్టి మరియు దీర్ఘదృష్టి రెండూ కలదే చత్వారం. 201. చత్వారం నివారణకు ఏ కటకాన్ని వాడుతారు? ద్వినాభీయ కటకం. 202. ప్రయోగాత్మకంగా తెల్లని కాంతిని విశ్లేషించినది న్యూటన్. 203. తరంగ దైర్ఘ్యంలో భేదం వల్ల కాంతికి రంగు ఏర్పడుతుంది. 204. ఇంద్రధనస్సు ఆకారం త్రిమితీయ శంకువు. 205. సంపూర్ణ ఇంద్రధనస్సును చూడగల వ్యక్తి ఆకాశంలో ఎగురుతున్న మనిషి. 206. ఆకాశం సముద్రం నీలిరంగులో కనిపించుటకు కారణం కాంతి పరిక్షేపణము స్కాటరింగ్ ఆఫ్ లైట్. 207. ఉదయం సాయంత్రం వేళలో సూర్యుడు ఎరుపు రంగులో కనిపించుటకు కారణం కాంతి పరిక్షేపణం. 208. ఒక యానకంలో కాంతి ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా అవరోధాన్ని తాకి కాంతి వంగి ప్రయాణించడాన్ని ఏమంటాము? కాంతి వివర్తనం. సీడీలు డివిడీలు మెరుగటకు కారణం కాంతి వివర్తనం. చెట్ల సందుల మధ్య సూర్యోదయము సూర్యాస్తమయమప్పుడు వెండి రంగులో చారలు ఏర్పడటకు కారణం కాంతి వివర్తనం. దీన్ని మనం ఇంట్లో కూడా చూస్తుంటాము. ఉదయాన్నే కిటికీల నుంచి తలుపుల సందుల్లోంచి మనకు లైటింగ్ అనేది వస్తుంది. ఇది కూడా కాంతి వివర్తనం వల్లనే. 211. సగం మూసిన కంటితో దీపాన్ని చూసినప్పుడు అనేక రంగులు కనపడటకు కారణం కాంతి వివర్తనం. 212. కాంతి వ్యతికరణముని వివరించింది థామస్ యంగ్. 213. సబ్బు బుడగ నీటి మీద నూనె మెరుగుటకు కారణం కాంతి వ్యతికరణం. సబ్బు బుడగ నీటి మీద ఉండే నూనె మెరుగుటకు కారణం కాంతి వ్యతికరణం. నెక్స్ట్ 214. సూర్యుని నుంచి వచ్చే కాంతి ఏదైనా గరుకు తలంపై పడి గరిష్ట పరావర్తనం చెందే గుణాన్నే కాంతి పరిక్షేపణం అంటారు. 215. సముద్రం నీలిరంగునే కలిగి ఉండటకు కారణం సూర్యుని నుంచి వచ్చే కాంతిలో ఒక వైలెట్ కలర్ని మాత్రమే నీటి లోపలికి వెళుతుంది. మిగతా కలర్స్ అన్ని వెనుకకు పరావర్తనం చెందుతాయి. అందువలనే సముద్రం నీలిరంగులో కనిపిస్తుంది. నెక్స్ట్ 216. అంతరిక్షంలోకి వెళ్ళి పైకి చూస్తే మిట్ట మధ్యాహ్నం కూడా నక్షత్రాలు కనపడటకు కారణం కాంతి పరిక్షేపణం.
217 అంతరిక్షం నుంచి కిందకు చూసినట్లయితే ఆకాశం ఎప్పుడు నల్లగా కనపడుటకు కారణం కాంతి పరిక్షేపణం. 218 పిన్ హోల్ కెమెరా తెరనందు తలకిందులైన ప్రతిబింబం ఏర్పడుటకు కారణం కాంతి రుజుమార్గ ప్రసారం. ఒక పుటాకార దర్పణం నిజ వస్తువుకి మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచే సందర్భము. యు గ్రేటర్ దాన్ ఎఫ్ అనగా వస్తువు యొక్క దూరము నాభ్యంతరం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు పుటాకార దర్పణం అనేది నిజ వస్తువుకి మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ 220 ఒక పుటాకార దర్పణము నాభి మరియు వక్రతా కేంద్రముల మధ్య వస్తువును ఉంచిన ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? వక్రతా కేంద్రానికి అవతల అనగా సికి ఎఫ్కి మధ్యలో వస్తువు ఉంటే ప్రతిబింబం సికి అవతల ఏర్పడుతుంది. నెక్స్ట్ 221 నిజ మరియు చిన్నదైన ప్రతిబింబం పొందుటకు పుటాకార దర్పణం ముందు వస్తువును ఉంచవలసిన స్థానము దర్పణ వక్రతా కేంద్రమునకు అవతల అనగా సికి అవతల. నెక్స్ట్ 222 వస్తువు దూరం ప్రతిబింబ దూరం సమానం కావాలంటే పుటాకార దర్పణం ముందు వస్తువును ఉంచవలసిన స్థానము దర్పణ వక్రతా కేంద్రం వద్ద అనగా సి వద్ద. నెక్స్ట్ 223 రియర్ వ్యూ మిర్రర్లో ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు మిథ్యా ప్రతిబింబము మరియు చిన్నది. 224 ఖగోళ శాస్త్రంలో ఉపయోగించే తరంగాలు రేడియో తరంగాలు. థ్యాంక్ యూ సో మచ్.